ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. చాలా కాలం క్రితం కలియుగం అలా ఆరంభమైన ప్రారంభకాలం, సరిగ్గా కలియుగం ఆరంభమై 12 ఏళ్ళు గడిచిన సమయంలో మహానుభావులైన కొంతమంది ఋషులు తీర్థయాత్రలకు బయలుదేరారు. కలియుగం ఆరంభమవడంతో భూమండలంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రశాంతంగా ప్రయాణం చేసే వాతావరణం అంతా కలుషితం అయిపోయింది. ఒకప్పటి రోజుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కడో కేకారణ్యాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొంగలు ఉండేవారు. కానీ కలియుగం ఆరంభం కాగానే పాపాత్ములు పెరిగిపోయారు, దొంగలు ఎక్కువైపోయారు. అందువల్ల మునులు కూడా కత్తులు ధనుస్సులు పుచ్చుకొని యాత్రకు వెళ్ళవలసి వచ్చేదిట. మహానుభావులు కూడా ఒక్కోసారి ఆయుధాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందంటే, ఆయుధాలు పెట్టుకోవడం హింస కోసం కాదు, ఆత్మరక్షణ కోసం. ఈ లెంప మీద కొడితే ఆ లెంప చూపించమని చెప్పలేదు మన శాస్త్రం. ఈ లెంప మీద కొడితే దుంప తెంచేయండి, 2 లెంపలు ఓడగొట్టండి, లేకపోతే బతకలేం కనుక కలియుగంలో. అందువల్ల ఆ రోజుల్లో మునులు ధనుస్సులు, అమ్ముల పొదులు, ఖడ్గాలు వరలో పెట్టుకుని తీర్థయాత్రకు వెళ్ళారు. ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రమని శాస్త్రం చెబుతున్నది. ఏకకాలంలో పరమశాంత స్వరూపమైన బ్రహ్మతేజస్సు ఉన్నది వాళ్ళల్లో, అవసరమైతే క్షాత్ర తేజస్సు ఉంది. కత్తి పట్టగలరు, నెత్తి మీద ఆశీర్వచనం ఇవ్వగలరు. అటువంటి మహానుభావులు తీర్థయాత్రకు వెళ్ళారట. కొంత దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక భయంకరమైన కేకారణ్యం కనపడింది. ఏ వేపు చూచినా చెట్లు, ఆ చెట్లతో పాటు అక్కడక్కడ కొన్ని చోట్ల కొండల మీద కూడా అరణ్యాలు ఉంటే వాటిని పర్వతారణ్యాలు అన్నమాట. పర్వతారణ్యాలు, ఈ పర్వతాలతో పాటు అడవులు, ఈ అడవుల మధ్యలో భయంకర క్రూర మృగాలు, వీటితో కోలాహలంగా ఉంది అడవి. ఇప్పుడంటే పెద్దగా క్రూర మృగాలు లేకుండా అయిపోయాయి, కానీ ఒకప్పటి రోజుల్లో అడవుల్లో క్రూర మృగాలు ఎక్కువగా ఉండేవి. మనం వాటిని కూరొండుకు తినేశాక క్రూర మృగాలు లేకుండా అయిపోయాయి. మానవుడు గొప్ప క్రూర మృగం అయిపోయాడు. ఇది కాల ప్రభావం. కానీ ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉంది అడవి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద వెదురు బొంగులు ఉన్నాయి. ఆ వెదురు బొంగుల్ని సంస్కృతంలో కీచకము అంటారు. కీచకం అంటే లావుగా ఉండేటటువంటి, గుండ్రంగా ఉండేటటువంటి వెదుళ్ళు అన్నమాట. బహుశా కీచకుడు కూడా అలాగే అంత లావుగా ఉండుంటాడు, గుండ్రంగాను. అందుకని వాడిని కీచకుడు అన్నారో ఏమిటో. ఈ వెదురుకి కన్నాల్లోకి గాలి వెడితే అది కీచని శబ్దం చేస్తుంది. వెదురుగొట్టం వేణువుగా మారలేదా, మురళీ కింద వాయిస్తున్నావా లేదా? అలాంటి వెదురుగొట్టాల్లోకి కొన్ని కన్నాలు ఉండేవి. ఏ పురుగులో వాటికి కన్నాలు చేసేవి. ఆ కన్నాల్లోకి అప్పుడప్పుడు పెద్ద పెద్ద గాలి పెడితే అందులోంచి కయ్యో శబ్దం వచ్చేది. అలాంటి కీచక ధ్వనులు అనేవారు వాటిని. వెదురు బొంగులలో నుంచి గాలి దూరడం వల్ల వచ్చే రణగుణ ధ్వనిని కీచక ధ్వని అంటారు. ఆ ధ్వని వినపడుతుంది అక్కడ. అసలు ఆ ధ్వనే భయంకరంగా ఉంది. అటువంటి అడవిలోకి నిర్భయంగా అడుగుపెట్టారు వీళ్ళు. కారణం, తపశ్శక్తి ఉన్నది వారి దగ్గర, శరీర శక్తి ఉంది, యుద్ధం చేసే శక్తి ఉంది, అన్ని శక్తులు ఉన్నాయి. కాబట్టి ఏం భయపడకుండా వాళ్ళు ఆ అడవిలోంచి తీర్థయాత్రలకు వెడుతున్నారు. ఇంతలో ఓ చెట్టు దగ్గర ఓ 3 విచిత్రమైన ఆకారాలు కనపడ్డాయి. ఒకటేమో ఎముకలు తప్ప ఏమీ లేని ఆకారం, రెండవది ఒక బ్రహ్మరాక్షసాకారం, ఓ పెద్ద శరీరం, ఆ శరీరానికి పైన ఒళ్ళంతా ఎలుగుబంటుకున్నట్టుగా వెంట్రుకలు ఉన్నాయి, బొత్సున్నది, మిడిగుడ్లున్నాయి. ఆకారాన్ని బట్టి ఆ రోజుల్లో ఋషులు చూసి ఉన్నారు కాబట్టి అదొక బ్రహ్మరాక్షసుడు అని కనిపెట్టారు. ఒకటేమో ఎముకల పోగు, అస్థిపంజరం తప్ప ఏమీ లేదు.
మీరు పాత సినిమాలు చూసే ఉంటారుగా, విఠలాచార్య వారి సినిమాలు. అందులో చూడండి ఎముకల పోగులు అన్నమాట, టిక్ 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 నెత్తి మీద కొట్టిపోతూ ఉంటాయి. ఏవో జగదేకుని కథ, గులేబ కావళి కథ, వాటిల్లో రావడమే ఆ ఎముకల పోగులు కనపడతాయి అన్నమాట. అవి మీదకు వచ్చేస్తుంటాయి ఎప్పుడప్పుడు ఓహో అని. అలాంటి ఎముకల పోగు ఒకటి, పక్కనేమో బ్రహ్మరాక్షసుడు లాంటి ఆకారం. మళ్ళీ దాని పక్కన ఇంకో ఎముకల పోగు ఉంది. ఈ ఎముకల పోగుల్లో ఉన్నటువంటి వాటినేమో ప్రేతములు అంటారు. వాటికి ఆకారం ఉండదు, కేవలం అస్థిపంజరాలే ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నవాడు రాక్షసుడు. ఈ 3 ఆకారాలు అక్కడ కూర్చుని ఆకలి ఆకలి దాహం అని తెగరుస్తున్నాయి. అడవిలో ఎవరు పట్టుకొచ్చి అన్నదానం చేస్తారు? ఏదో మన గుళ్ళో అయితే ఆఖరి రోజున ఉపన్యాసం అయిపోయాక అన్నం పెడతారు, లేదా ప్రతిష్ఠ చేస్తే భోజనం పెడతారు, దద్దోజనమో పులిహోరో పెడతారు, లేదా గురువు గారి దగ్గరికి ఎవరైనా పళ్ళు పట్టుకొస్తే ఆ పళ్ళు మీకే పెడుతున్నారు, ఏ పండో తినిపోవచ్చు. అక్కడ పండు లేదు, మంచినీళ్ళు లేవు, ఆహారము లేదు, అలమటించిపోతున్నాయి ఆ ప్రేతాలు. అవి ఈ ఋషులు చూడగానే ఎగిరి గంతులేసాయి. అమ్మయ్యా, ఈ అడవిలోకి నాళ్ళకి కొంతమంది మానవులు వచ్చారు, వీళ్ళు కొంతమంది భలే దుఃఖబలిసి కూడా ఉన్నారు, కొంతమంది బాగా లావుగా ఉన్నారు. ఋషులు కూడా అందరూ సన్నగా ఉంటారు కదా, కొంతమంది సన్నగా ఉన్నారు, కొందరు లావుగా ఉంటారు. శరీరం యొక్క తీరు. ఈ లావుగా ఉన్నవాళ్ళు అయితే నెల్లాళ్ళకి ఆహారంగా పనికొస్తారు. ఈ సన్నగా ఉన్నవాళ్ళు ఉంటే వీళ్ళు పూటకి లాగేయచ్చు, ఎముకల పోగులు వీళ్ళు మనలాగే అనుకుని, ఒరే దగ్గరికి వస్తారా, మేమే రమ్మంటారా, మమ్మల్ని రమ్మంటారా, మీరు వస్తారా, రండి మాకు ఆకలి వేస్తోంది అన్నారట వాళ్ళు. ఈ ఋషుల్లో ఒక ఆయన బొత్తిగా ఎముకల పోగులో సన్నగా ఉన్నాడు, కొంచెం ములక్కాళ్ళలాగా. వాడిని చూడగానే ఈ ప్రేతాత్మలో ఒకటి ఏమన్నది, వీడెక్కడ దొరికాడండి, మేమే ఎముకల పోగంటే మాలా కంటే ఎముకల పోగులో ఉన్నాడు, వీడు ఎప్పుడు తిండి తిన్నటువంటి ఉండడు, వీడిని నోట్లో వేసుకుంటే అదేదో తేగన వెళ్ళినట్టు వదిలేయచ్చు, వీడు పెద్ద లాభం లేదు. ఆ పక్కవాడు ఉన్నాడే, వాడి దగ్గర కొంచెం మాంసం ఎక్కువ ఉన్నది, వాడు మాంసం పోగు అన్నారు. మన ఎదురుగుండా ఇలాంటి వాళ్ళు కనపడి, ఇదిగో నీ మాంసం తినేస్తాం, నీ వేళ్ళుతో వేళ్ల బజ్జీలు వేసుకుంటాం, ఫింగర్ బజ్జీస్, ముక్కు కోసి ముక్కు బజ్జీ తినేస్తాం అంటే ఎలా ఉంటుంది? ఏదో మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ అంటే పర్వాలేదు, కానీ రాక్షసులకి ప్రేతాలకి మనుషులు కనపడితే మనుషుల యొక్క అవయవాలు బజ్జీల్లో కనపడతాయట. మన వేళ్ళు ఏంటనుకుంటున్నారు, వాళ్ళకి చక్కగా వేళ్ళని శనగపిండి ఉంటే అందులో ముంచుకుని ఆ పక్కన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు బూర్లు మూకుళ్ళు వేసుకుని అలా బజ్జీల కింద వేసుకు తినాలనిపిస్తుంది వాళ్ళకి. మన శరీరంలో అవయవాలన్నింటినీ కాల్చుకు తిన్నా, పచ్చిగా తిన్నా, బజ్జీలుగా వేసుకు తిన్నా వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుందన్నమాట, అంత రుచిగా ఉంటాయి. అందుకని ఒకరిని చూచి నువ్వు బజ్జీగా పనికొస్తావు, నువ్వేమో దద్దోజనం కింద పనికొస్తావు, ఒరే నువ్వు పులిహార గడివిరా అన్నారట వాళ్ళు. ఇది సాధారణంగా ప్రజలకి భయం కలిగించేటటువంటి మాట. ఈ ఋషులకి అవేం లెక్కలేదు. వీళ్ళు మహాత్ములు, నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేసే మహాత్ములకి, అందున దైవోపాసన చేసేటటువంటి వారికి ఈ భూతాలు ప్రేతాల మీద ఏ విధమైన భయము ఉండదు. ఇప్పుడు కలియుగంలో అసలు మనమే భూతాలం అనుకోండి, మన దెబ్బకి అసలు భూతాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు కలియుగంలో ఎక్కడ భూత ప్రేత పిశాచాలు ఎందుకు కనపట్లేదంటే, ఈ మానవుడనే భయంకర భూతం తయారయ్యాక ఇంకేం భూతం ఉంటుంది? ఈ మానవుడనే భూతం కొండలు పగలు కొట్టేస్తున్నాడు, నదులు పాడు చేసేస్తాడు, వీధులు పాడు చేసేస్తాడు. ఒకటి కాదు, వీడు చెయ్యని పాపం అంటూ లేదు. బాగుండదు కానీ లేకపోతే కనపడితే నన్ను కూడా మింగేస్తారు వీళ్ళు. పురాణం చెప్పడానికి మళ్ళీ ఒక మనిషి తగ్గిపోతాడనే ఉద్దేశంతో జాలిపడి వదులుతున్నారు కానీ అమ్మ బాబాయ్. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు ఓరి నాయనో లంచాల రూపంలో నా చొక్కా కూడా పట్టుకుపోయారు. బయట వాడి దగ్గర అయితే 1,00,000 ఇచ్చుకుంటామండి, మీరు గురువు గారు కాబట్టి మీ లాల్చీతో కలిపి 5 లక్షలు అండి మీకు లంచం. ఏది నా పని అయితే నాకు 5 లక్షలట, మీరే నయ్యం. ఎందుకంటే గురువుగారు అంటే ఈయన దగ్గర ఏదో ఉందనుకుంటారు వాళ్ళు, ఈ గజగజ ఈ దగదగ చూసి. ఆయన చూస్తే బనీన్ తప్పే ఉంది, పాపం పేదవాడు కదా, నిజానికి నాకంటే ఆయనే నయ్యం. అయినా సరే ఆయన చూసి జాలిపడి మీ దగ్గర ఏదన్నా పని ఉంటే 2 పుచ్చుకుంటున్నాం అంటారు, 2 ఇచ్చుకుంటాం అంటున్నారు. ఆయనకి నాకు 4 ఇచ్చుకుంటున్నారు, 4 పుచ్చుకుంటున్నారు. నిజాన్ని నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు కానీ కలియుగంలో ఋషులకు ఎక్కువ బాధ ఎక్కువ ఉంటుంది. అందరూ వీడి దగ్గరికి వస్తారనమాట. కాశీ వెళ్ళానుకోండి, గురూజీ ఆప్కే పాస్ జో కుచ్ హై దే దీజియే అంటాడు వాడు.
ఓ రోజున ఏమో చొక్కా కూడా తీసేసి వెళ్ళాను, ఎందుకైనా మంచిదని. పైన ఒక కండువా వేసుకుపోయాను. చివరికి ఒకడొచ్చి అన్నాడు, ఏమీ లేదా ఆ కండువా ఇచ్చేయండి అన్నాడు. కండువా ఇచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను, పైన లేకుండా. కొంత దూరం పోయాక ఒకడొచ్చాడు, ఇంకొకటి ఉందిగా అన్నాడు. ఇది పంచే. ఈ పంచి కూడా ఇచ్చేస్తే నేనేమైపోతాను. అందుకని ఎందుకైనా మంచిది తువ్వాలు అంటే ఈ కూడా ఉన్నవాడు ఉంటాడే, వాడు ఈ తువ్వాలు ఇంట్లో పెట్టొచ్చాడు. వీడేమో పంచి ఇచ్చేయి అంటాడు, తువ్వాలు లేదు. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? నాకేమో జాలి, అడిగితే కాదనలేను. చాలా సమస్యలు వస్తాయి గురువులకి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా అడిగితే ఇస్తారనే ఒక నమ్మకం ఉందండి వాళ్ళకి. మిగతా వాళ్ళు ఎందుకు ఇస్తారు? పొరపాటును కూడా ఎవరు కదా. మిగతా వాళ్ళు అయితే పండి పండి అంటారు, కానీ గురువుగారు అలా అనలేరే. ఈ అరుపులకి ఏమాత్రం వాళ్ళు భయపడలేదు, మంచి ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. ఈ భూతప్రేత పిశాచాలకి ఎవరైనా భయపడితే, వాళ్ళు వణికిపోతే అప్పుడు వాళ్ళని చంపుకు తినే శక్తి వస్తుందిట. అవతల వాడు ధైర్యంగా నిలబడితే మాత్రం వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడైనా భూతాలు ప్రేతాలు ఎప్పుడు కనపడితే, ఇప్పుడు కనపడడం అని చెప్పానుగా ఇందాక, మనమే భూతాలం కనుక ఇప్పుడు వదిలేయండి. ఎక్కడన్నా మన అదృష్టం బాగుండి కనపడితే అనండి, అవి హడిలు పారిపోతాయి. అలా కాకుండా ఒకవేళ కర్మగాలి భయపడ్డామా అవి అరిచి ప్రాణం తీస్తాయి. బ్రహ్మరాక్షసులు అంటే వాళ్ళు అరవకుండానే చంపగలుగుతారు, వాళ్ళకి కొన్ని శక్తులు ఎక్కువ ఉంటాయి. భూత ప్రేతాల కంటే బ్రహ్మరాక్షసుల దగ్గర రాక్షసుల దగ్గర శక్తులు ఎక్కువ ఉంటాయి. ఈ ముగ్గురు ఎంత భయపెట్టినా మునులు భయపడడం లేదు, దాంతో వణికిపోయాయి. ఈ ఋషులలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఉద్దాలకుడు. ఈ ఉద్దాలక మహర్షి చాలా తపస్యాలి, పరమశివభక్తుడు. చేతులారా శివుణ్ణి పూజిస్తాడు, నోరు నొప్పి పుట్టేలాగా హరినామస్మరణము చేస్తాడు. శివుడికేమో పూజ ఇష్టం, విష్ణువుకి సంకీర్తన ఇష్టం. భగవంతుడు అక్కడే, కానీ శివరూపంలో శివలింగ రూపంలో ఉన్నప్పుడు అభిషేక ప్రియుడైన, జలధారా ప్రియుడైన. అందుకే పద్మపురాణంలో జలధారాప్రియ శివ అని ఉంది. శివుడు జలధారా ప్రియుడు. అలా నిరంతరం నీళ్లు పోస్తూ ఉంటే ఆ అభిషేకాన్ని స్వీకరించి ఆనందపడిపోతాడు. అదే హరి ఈ అభిషేకాలు పూజల కంటే నామస్మరణం అంటే ఎక్కువ ఇష్టపడతాడు. అందుకే నోరు నవ్వంగ హరి కీర్తినుడువడేని అన్నారు పోతర గారు. నామస్మరణ వల్ల భగవంతుడు ఎంత ఇష్టపడతాడో. హరి 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 రామ కృష్ణ అనాలి. అనేటప్పుడు కూడా గొంతుకు పోయినా పర్వాలేదట, అంత గట్టిగా అనమన్నారు. నోరు నొప్పి పుట్టేలా హరినామస్మరణ చేయాలట. నోట్లోంచి మాట రాకుండా హరి భగవాన్ హరి భగవాన్ అంటే ఆయనకి ఏమర్థం అవుతుంది? కాబట్టి ఆ హరి భగవాన్ అనేటప్పుడు ఎలా ఉండాలన్నమాట, దెబ్బగా కంఠానికి దిగొచ్చేయాలి హరి. కాబట్టి ఎప్పుడైనా సరే మన వాళ్ళు అరుస్తారు, చాలా ముచ్చట వస్తుంది నాకు. ఇవాళ కొంచెం తగ్గించారు, కానీ కాశీలో అద్భుతంగా చేశారండి. జై శ్రీరామని నమశివాయ అని ఈ పాదయాత్ర చేస్తున్నప్పుడు భక్తులు చేశారు. ఆ కోలాహలానికి శివుడు దిగొచ్చాడు, విష్ణువు దిగొచ్చాడు. గట్టిగా చెప్పండి ఒకసారి జై శ్రీరామని. అదన్నమాట కంఠం అంటే. అలా ఉండాలి తప్ప జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే గొణిగితే నాకే వినపడకపోతే శివుడికి రాముడికి ఏం వినపడుతుంది? కాబట్టి అలా ఉండాలి. ఆ అండంలో కూడా మీరు కనిపెట్టారు లేదు, ఇప్పుడు ఒకసారి మీరు ఉన్నారు కదా జై శ్రీరామ్, కంఠంలో ఒక అద్భుతమైన మాధుర్యం కూడా వస్తుంది మీకు. భగవన్నామస్మరణం భక్తితో బిగ్గరగా చేస్తే అందులో ఏ విధమైన కర్కశత్వం ఉండడంలా ఏదో తెలియని ఒక మాధుర్యం ఉన్నది అందులో. అదే భగవన్నామంలో ఉన్నది. భగవంతుడి నామం చేయగా చేయగా కంఠానికి మాధుర్యం వస్తుందన్నమాట. ఉత్తప్పుడు బాగా పాడలేని వాడు కూడా భగవన్నామ సంకీర్తనం చేసినప్పుడు అతని కంఠానికి మాధుర్యం వచ్చి తెలియకుండానే వాడు కంఠసాల అయిపోతాడు. ఉత్తప్పుడు వాడి కంఠం దరిద్రంగా ఉన్నా ఆ భగవంతుడి నామం చేసేటప్పుడు ఎక్కడ లేని మాధుర్యం ఇస్తాడండి పరమాత్మ. నేను చూశాను, చాలా మంది దగ్గర చూశాను, ఎంతోమంది దగ్గర చూశాను, ముఖ్యంగా మీ దగ్గరే చూస్తున్నాను. కాశీలో అంతసేపు అరిచినా విసుగు అనిపించిందా ఎవరికైనా? వినేవాడు ఇక ఆపు అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదంటే మీ కంఠానికి తెలియకుండానే మాధుర్యం వచ్చిందనమాట. కాబట్టి ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలన్నమాట, హరినామస్మరణం చెయ్యాలి. ఉద్దాలకుడు అభిషేకము చేసేవాడు శివుడికి, ఇటు హరినామస్మరణము చేస్తాడు.
అటువంటి మహానుభావుడికి భయం ఎందుకుంటుంది? ఆయన వెంటనే ఆ భూతాలకేసి ప్రేతాలకేసి తిరిగాడు. ఎవర్రా మీరు, ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నారని అడిగితే, ఈ మహాత్ముడి మాటల వల్ల వాళ్ళకి పూర్వజన్మ గుర్తుకొచ్చిందండోయ్. అప్పటిదాకా వాళ్ళు ఒకడు బ్రహ్మరాక్షసుడు, అటు ఇటు 2 భూతాలు ఉన్నాయన్నారు కదా, ప్రేతాలు. వాటికి పూర్వజన్మ జ్ఞానం లేదు. మేము భూతాలం, మేము ప్రేతాలం, మేము రాక్షసులం, నరమాంసంతో బతుకుతాం అనుకుంటున్న వాళ్ళు కాస్త ఈ ఉద్దాలకుడి స్వరం వినగానే, ఉద్దాలకుడి దర్శనం కాగానే, ఆయనలో ఉన్న తపశ్శక్తి వల్ల, నిరంతర హరినామ సంకీర్తన ప్రభావం వల్ల, జలధారతో శివుణ్ణి అభిషేకించిన తపఫలితం వల్ల వారికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. వెంటనే అవి ఏడుస్తూ వచ్చి ఉద్దాలకుడికి, ఉద్దాలకుడితో పాటు పక్కన ఉన్నటువంటి మహర్షులకి నమస్కారాలు చేశాయి. 2 ప్రేతాలు, మధ్యలో ఉన్న బ్రహ్మరాక్షసుడు. అప్పుడు ఉద్దాలకుడు జాలిపడి, మీరెవరో మహాపాపాత్ములను అర్థమయ్యింది, ఏదో ఘోర పాపం చేసి ఇలా ఈ నీచ జన్మలు పొందారు, మీ కథ ఏమిటో చెప్పండి, అవకాశం ఉంటే మిమ్మల్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాను అనగా, అప్పుడు అందులో మొదటి ప్రేతము, తర్వాత బ్రహ్మరాక్షసుడు, పక్కన ఇంకో ప్రేతం అని చెప్పాక, మొదటి ప్రేతము ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నేను ఒకప్పుడు బాగా చదువుకున్న పవిత్ర వంశంలో పుట్టాను. నేను ఒక స్త్రీని. నాకు ఆ కాలంలో మా నాన్నగారు వాణి అని పేరు పెట్టారు. నేను సరస్వతి అంత గొప్ప దాన్ని కావాలనే కోరికతో నేను కూడా నిజంగా వాణిలాగే ఉండేదాన్ని. కార్తీక మాసం వస్తే స్నానాలు చేసేదాన్ని. కార్తీక పురాణాలు గురువులు చెబుతూ ఉంటే దాన్ని నేను కంఠస్థం చేసుకుని ఇతరులకి చెప్పి ఎంతోమందిని బాగు చేశాను. పవిత్రంగా నా జీవితం గడుపుతున్నాను. ఎప్పుడైనా గురువులు కనపడితే గురువులను ఆశ్రయించి తరించాలి అని ఒక కోరిక కలిగింది. ఇలా ఉండగా ఒకానొకప్పుడు ఆ కాలంలో మహానుభావుడు భార్గవుడు అని పేరు కలిగిన ఒక పండితుడు దొరికాడు. ఆయన ఎంతోమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళ్ళాడు. అలా వెడుతూ మేము ద్వారకా నగరం చేరాం. ద్వారక పశ్చిమ ప్రాంతంలో ఉన్న అత్యంత పవిత్ర క్షేత్రం. ఒకప్పుడు రైవతుడు అనే ఒక మనువు దాన్ని నిర్మాణం చేశాడు. ఆయన మనువుల్లో 5వ వాడనమాట. మొదటి మనువు పేరు స్వయంభూ మనువు, 2వ వాడు స్వారోచిషుడు, 3వ వాడు ఉత్తముడు, 4వ వాడు తామసుడు, 5వ వాడు రైవతుడు అనమాట. ఈ రైవత మనువు కాలంలో ఇప్పుడున్న ద్వారక ఉందే, సముద్రంలో కలిసిపోయిన ద్వారక, ఆ ద్వారకను నిర్మాణం చేసిన వాడు రైవతుడు. అప్పట్లో దాన్ని కుశస్థలీపురం అనేవారు. ఆ తర్వాత అది శిథిలం అయిపోయాక 6వ మనువు దాన్ని పట్టించుకోలేదు, చాక్షుషుడు. 7వ మనువు కాలంలో అంటే వైవస్వత మనువు కాలంలో, ఈ మనువు కాలంలో మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో ద్వారకా నగర నిర్మాణం చేశాడు, పునర్నిర్మాణం చేశాడు. ఆ శిథిలాలు కొన్ని అలాగే అట్టేబెట్టి మిగతా శిథిలాల మీద విశ్వకర్మ ద్వారా అపూర్వ నగర నిర్మాణం చేశాడు. ఆ నగరం దాదాపు 80 సంవత్సరముల కాలం భూలోకంలో ఉండి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించగానే సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆ సముద్రంలో ఉంది. దాని మీద ఎన్ని పరిశోధనలు జరుగుతున్నాయో, అడుగునుంది, అందులోంచి ఒక్క వస్తువు పైకి తీయలేకపోతున్నాం. ఆ ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి రాడార్లకి మిషన్లకి దొరుకుతోంది. జలాంతర్గాములు వెళ్ళి చూస్తున్నాయి, కానీ అక్కడున్న ఒక్క స్తంభం కూడా తీయలేకపోయారు. స్తంభాలు తీయడానికి ప్రయత్నించిన వాళ్ళంతా ధ్వంసం అయిపోతున్నారు. అద్భుత నగరం. ఇప్పుడు మనకున్నదల్లా బయట ఉన్నటువంటి వజ్రుడు నిర్మించినటువంటి నగరం అదొకటే మిగిలింది. మిగతా నగరం అంతా సముద్రం పాలైపోయింది. అయినా అదంతా ద్వారకే అంటారు కాబట్టి మనం కేవలం అందులో ఒక ప్రాంతం చూడగలుగుతున్నాం. ఆ ప్రాంతం చూసే ఆనందం పొందుతున్నాం. అంటే పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపాలించిన ఆ ద్వారక ఉంటే ఎంత ఆనందం కలిగేది. కానీ ఈ కలియుగంలో పాపాత్ములు వాటిని ఆక్రమిస్తారు కనుక, డబ్బు కోసం వాటిని పాడు చేస్తారు కనుక అవి లేకుండా సముద్రంలో కలిపేశాడు కృష్ణుడు. అలాంటి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోగా బయట ఉన్న భేంటు ద్వారక, తర్వాత అనిరుద్ధ పుత్రుడు నిర్మించిన పునర్ద్వారక, ఈ ద్వారకలు చూడటం కోసమని భార్గవుడనే ముని కొంతమంది శిష్యుల్ని వెంటబెట్టుకు వెళ్ళాడు. ఆ రోజుల్లో కూడా శిష్యులతో అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు చేసేవారు. మనకంటే బాగా చేశారు వాళ్ళు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేని రోజుల్లో చేశారు వాళ్ళు. తీరా అక్కడికి బయలుదేరుతూ ఉంటే ఈ వాణి అని పేరు కలిగిన
ఈ సంస్కారవంతురాలు నేను మీతో వస్తానండి అన్నది. గురువుగారికి ఆమెను చూడగానే ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ వాణి దగ్గర కంఠమాధుర్యం బాగుండేదట. గురువుగారు ఏదన్నా భజన చేయమంటే టక్కన చేసి పెట్టేది. అందుకని గురువుగారు కూడా సంతోషించి రమ్మన్నారు. వీరంతా కష్టపడి నడిచి 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 ఒక మాసమునకు ద్వారకానగరం చేరారు. ఆ ద్వారకానగరంలో మహాత్ముడు భార్గవుడు 7 ఏళ్ళు 49 రోజులు భాగవతం చెప్పాట. అంటే సప్తాహములు చేశాడు. ఒక్క సప్తాహంలో భాగవతం పూర్తి కాదు కదా, అందుకని సప్తాహాలు చేశాడు ఏకంగా ఆయన. అప్పటికి కొంతవరకు భాగవతానికి న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. సంపూర్ణముగా భాగవతాన్ని ఎవరూ చెప్పలేము అనుకోండి. ఎన్నాళ్ళు ప్రయత్నించినా భాగవతం పూర్తవదు, అంత తేలికేం కాదు. అయినా 7 ఏళ్ళు 49 దివసముల పాటు ఉదయం సాయంత్రం 2 పూట్ల చెప్పగా చాలా వరకు కథ ఆయన చెప్పగలిగాడు. ఆ కాలంలో ఆయన కృష్ణుడి మీద భజనలు చేయించేవాడు. భక్తులంతా భజన వాళ్ళు చేసేవారు. ప్రతిదినము ద్వారకాధీశుడి యొక్క దర్శనానికి వెళ్ళేవారు. ఆ ద్వారకాధీశుడి దర్శనం ఎంత బాగుంటుందో. కృష్ణుడు ద్వారకాధీశుడని పిలువబడతాడు. అక్కడ మీలో అక్కడికి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఇంతమంది చూడగలిగారు. అక్కడ కృష్ణుడిని ఏమంటారు? ద్వారకాధీశుడు అంటారు. ఆ మహానుభావుడు చిన్న రూపంతో ఉంటాడు, స్వయంభూ రూపం అది. ఆ రూపం చూస్తే శరీరం గగురుపాటుకు గురవుతుంది, పరవశప్తం పొందుతూ ఉంటాం అనమాట. అక్కడ భక్తులు చెయ్యిలా పైకెత్తి కృష్ణ కృష్ణ ద్వారకాధీశ అంటూనే ఉంటారన్నమాట. అసలు కృష్ణుడి చరిత్ర మధురం, ఆయన రూపం మధురం, ఆయన కథా మధురం. కృష్ణుడిని తెలుసుకుని పులకించని వాడేవాడండి. ఆయన స్మరణం చేసి గోపికలు పరవశించిపోయారు. సజల్ల జల్లద సముదయ రుచిరేణ జ్వలతి నసా హృది విరహ భరేణ. సజల జల్లద సముదయ రుచిరేణ జ్వలతి నసా హృది విరహ భరేణ. అమృత మధుర మృదు కరవచనేన దళతి నసా మలయజ పవనేన. యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా. భక్త జయదేవుడు అద్భుతంగా రాశాడు. నల్లని వర్షాకాలపు మేఘం ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉండే కృష్ణ పరమాత్ముడిని విడిచిపెడితే ఆయన లేని లోటు వల్ల, ఆయనను చూడలేకపోవటం వల్ల గోపిక ఎంత బాధపడుతుంది. ఆవిడ హృదయం విరహంతో కదిలిపోవడం లేదా? ఆయన మాట్లాడితే అమృతంలో ఉంటుంది. అమృతం వంటి శ్రీకృష్ణ పరమాత్ముని మాటలు వినలేనటువంటి గోపిక హృదయమంతా కదిలిపోతూ ఉంటే రోగం పొంది, మానసిక రోగం పొంది, కృష్ణుడిని చూడలేనటువంటి రోగం పొంది ఎంతో బాధపడిపోతుందట. ఆవిడ శరీరం అంతా తప్పించిపోతుందిట. అంటే కృష్ణుడు లేకపోతే హృదయం విరహంతో నిండిపోతుంది. ఆయన మాటలు వినకపోతే శరీరం తాపంతో నిండిపోతుంది. ఆయన్ని చూడలేకపోతే పరమబాధ పొందుతారు వాళ్ళు. ఆయన లేకపోతే ఒంటికి పూసుకున్న చల్లని గంధం కూడా వేడెక్కిపోతుంది. ఇంతెందుకు, కృష్ణుడిని చూడకపోతే శరీరం ఉన్నా లేనట్టే అని బాధపడతారట గోపికలు. అలా గోపిక ఆయన లేకపోతే ఇలా అయ్యింది అని వర్ణించాడు ఆయన. వారి బాధంతా అందులో వర్ణించాడు. మనమే గోపికలం అంటే, మనందరం జీవాత్మలం కదా. ప్రాణము కలిగిన ప్రతి జీవి ఒక గోపిక. ఆ పరమాత్ముడికి దూరం అయితే మనం అలా బాధపడాలి అని అందులో అంతరార్థం అన్నమాట. జీవుడు ఇలా కృష్ణ పరమాత్మకి దూరం అయ్యి ఎంత దుఃఖం చెందుతాడో అందులో వర్ణించారు. అందుకే జయదేవుని స్తోత్రములు జీవునికి పరమాత్మకి సంబంధించిన నిగూఢమైన వేదాంత రహస్యములు. వల్లభాచార్యుడు, సూరదాసు ఇలాంటి భక్తులు కృష్ణుడికి దూరం అయ్యి ఎంత బాధపడ్డారండి. కృష్ణ నువ్వు లేకపోతే ఎలా బ్రతుకుతాం అని అల్లాడిపోయారట. ఇటువంటి కీర్తనలు ఆయన పాడిస్తూ ఉంటే భక్తులంతా పాడేవారు. దాంతో ఈ వాణికి సంసారం వద్దిక ఈ గురువుగారు ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోదాం, ఆయనతో వెళ్ళి హాయిగా పురాణాలు విందాం, తరిద్దాము అనిపించింది. ఇంతలో గురువుగారు అన్నారు,
ఇక్కడ 7 ఏళ్ళు 49 రోజులు భాగవత సప్తాహం చేశాను. దీన్ని పశ్చిమ ద్వారక అంటారు. ఇక ఇప్పుడు నేను పూర్వద్వారకకి వెడతానన్నాడు. అంటే పూరి అనమాట. జగన్నాథం అన్నమే, జగన్నాథపురిని పూర్వద్వారక అనగా తూర్పు వైపు ఉన్న ద్వారక అంటారు. అందుకే ఆ గుడి ఈ గుడి ఒకే రకంగా ఉంటాయి. చూడండి, జగన్నాథపురంలో ఉన్న స్వామివారి గుడి, పశ్చిమంలో ఉన్న ద్వారకలో ఉన్న గుడి అచ్చం ఒకే రకంగా ఉంటుంది నిర్మాణ విధానం. ఇక్కడున్న స్వామి పూర్వద్వారకాధీశుడు, ఆయన పశ్చిమ ద్వారకాధీశుడు. శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే అదే సముద్రంలో దొంగగా మారిపోయి ఇక్కడికి వస్తే ఇక్కడ ద్వారకలో ఏది జగన్నాథపురంలో జగన్నాథ విగ్రహం అయ్యింది. కాబట్టి అక్కడికి తేడా లేదు, అది జ్ఞానులకి తెలుసు. ఈయన ఏమన్నాడు, నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, జగన్నాథపురానికి వెడతాను, అక్కడ భాగవత సప్తాహం చేస్తాను. ఈ మధ్యలో మీ అందరికీ ఒక 3 మాసాలు విశ్రాంతి ఇస్తున్నాను. 3 మాసముల తర్వాత మళ్ళీ మీరంతా కలిసి నన్ను చేరుకోండి, మిమ్మల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రకి వెడతానడు. కానీ అందరూ సంతోషపడ్డారు. అవబృత స్నానం అయిపోగానే ద్వారక నుంచి ఎవరి ఇళ్ళకి ఎవళ్ళ ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఆయన వెనక ద్రవిడ దేశం నుంచి వచ్చారు, అంటే మన దక్షిణ భారతం నుంచి వచ్చారు, ఉత్తర భారతం నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి వారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆ తదనంతరం ఒక శుభముహూర్తంలో ఈయన మళ్ళీ జగన్నాథపుర యాత్రకి బయలుదేరాడు. కర్మయోగం వల్ల ఈ యాత్రకి ఒక వేశ్య వచ్చింది, ఒక దౌర్భాగ్యురాలది. అది ఎంతసేపు ధనం మీద, ఈ వచ్చినటువంటి వాళ్ళని బొట్లో వేసుకోవడం మీద ఆశతో అక్కడికి వచ్చిందట. యాత్రకు వచ్చినప్పటి నుంచి ఇందులో ఎవడు బాగా డబ్బు ఉన్నవాడు, ఎవడిని ఎలా బొట్లో వేసుకోవాలి, ఎవడి ద్వారా ఏ పని సాధించుకోవాలని వచ్చింది. ఇలాంటి నీచ స్త్రీలతో సాంగత్యం వల్ల ఎంత జ్ఞాని అయినా దెబ్బతింటాడు. అందుకే నీచాశ్రయా నశోభంతే, నీచులను ఆశ్రయించుకుంటే శోభించరు. కానీ వాళ్ళు అలా కనబడరండోయ్, పరమభక్తుల్లాగా మహాత్ముల్లాగా నటిస్తారు, గురుభక్తి ఉన్నట్టు నటిస్తారు, గురువులతో యాత్రకి కేవలం మోక్షం కోసం వచ్చినట్టు నటిస్తారు, పరమ పతివ్రతల్లో నటిస్తారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తగులుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలో జ్ఞానం ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, తేడా వస్తే మిమ్మల్ని కూడా భ్రష్టత్వం పొందిస్తారు. ఈ నీచ వేశ్య ఈ వాణి అన్నవాడిని స్నేహం చేసుకుని తన వైపు తిప్పుకున్నది. ఈ యాత్రల వల్ల లాభం ఏమున్నది? పైగా ఈ గురువుల బోధల వల్ల ఏం ఉపయోగం లేదు, వాళ్ళకి ఎలాగో సంసారం లేదు, మనల్ని పాడు చేస్తారు. మనం బాగా డబ్బు సంపాదించాలి, మనం బాగా పురుషుల్ని వలలో వేసుకోవాలి, జీవితాన్ని ఉన్నంతకాలం సుఖంగా గడపాలి. ఇవాళ ఉన్న జీవితం రేపు ఉండదు. కళ్ళు మూసి తెరిచేలోపు స్త్రీణాం యౌవనమధ్రువం అన్నదట. పైగా అనగా ఆడవాళ్ళ యొక్క యౌవనం చాలా తొందరగా కరిగిపోతుంది. ప్రత్యేకంగా ఎంత గొప్ప సందేశం ఇచ్చిందోనండి. ఎవరికైనా యౌవనం తొందరగానే పోయి ముసలితనం వస్తుంది. అందులో స్త్రీణాం ఆడువారికి యౌవనము అధ్రువం, అంటే శాశ్వతంగా ఉండదు, తొందరగా పోతుంది. మనం తొందరగా ముసలాళ్ళు అయిపోతాం, ఆ తర్వాత మన ముఖం ఎవరు చూస్తారు? ఆ గురువుగారు భాగవత సప్తాహాలు చేసుకుని ఆయన బతుకుతాడు, మనకెందుకు వచ్చింది? ఈ కూడా వెళ్ళే జనం కూడా జై శ్రీరాముని పెడతారు, వాళ్ళకి బుద్ధి లేదు. మనం అలా కాదు, డబ్బు సంపాదించాలి, కీర్తి పొందాలి, మనకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి అని దుర్బోధ చేసింది. మంచి కంటే చెడ్డ తొందరగా ఎక్కుతుంది. రోజు గుడికి రండి, పురాణం వినండి అని చెబితే ఇదో మీలాంటి జ్ఞానులు కొంతమంది వస్తారు. దీని బదులుగా తినండి, తాగండి, ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరగండి అని పాటలు పాడించానుకోండి, మీ చేత ఎంత ఆనందం కలిగి వస్తుందో. ఇప్పుడు భక్తితో పురాణాలు చెప్పేటటువంటి పౌరాణికులకి ఏదో 1,60,000 మందో 1,50,000 మందో లేకపోతే 2 లక్షల మందో సబ్స్క్రైబర్స్. అదే చూడండి, పొద్దునుంచి సాయంకాలం దాకా అలాంటి గొడ్డలు ఇప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా కర్మగాలో ఛానల్ పెట్టారా, ఏకంగా 10 మిలియన్లు సబ్స్క్రైబర్స్ చేరిపోతారు. ఎందుకంటే అక్కడ ఏదో అట్రాక్షన్. కోడికూర ఎలా ఉండాలి, గుడ్డలు ఎలా ఇప్పుకు తిరగాలి, చేపని ఎలా పర్రని అరగదీయాలి, ఇవన్నీ చెబుతారు అన్నమాట వాళ్ళు. వాటికి ఎంత సబ్స్క్రైబర్స్ అండి బాబు, చూశారు లేదు? ఎక్కడైనా చెడ్డ అనేసరికి అక్కడ బాగా చేరతారనమాట. ఈ పాపిష్టి దాని దుర్బోధలు ఈ వాణికి బాగా ఎక్కాయి.
గురువుల వెంట జగన్నాథపురం వెళ్ళి భాగవతం విని చక్కగా అద్భుతమైనటువంటి భజనలు చేసుకుని తరించాలనుకున్నావిడ కాస్త ఈ వేశ్య యొక్క బుట్టలో పడిపోయింది. అది చెప్పినట్టల్లా నడుచుకున్నది. ఇక ఇక్కడి నుంచి కార్తీక పురాణాలు వెళ్ళిపోయాయి, కీర్తిక పురాణాల్లోకి వచ్చింది. మాఘస్నానం పోయింది, మాకే స్నానం మొదలైంది. ఇదివరకు ఉపవాసాలు ఉండేది, ఇప్పుడు ఉపవాసాలు పోయి మాంస ముక్కలు తినడంలోకి వచ్చింది, సర్వభ్రష్టత్వంలోకి వచ్చింది. ఇది ఈ విధంగా సర్వనాశనం చేసేసింది. క్రమక్రమంగా తనకి తాను తెలియకుండానే గురువులకు వ్యతిరేకం అయిపోయింది. అమ్మాయి గురుద్రోహం చేసింది, యాత్రలు మానేసింది, వ్యసనపుర్రాలు అయిపోయింది. అసలు ఒకసారి గురువు వెంట వెడతాను అన్న తర్వాత వెళ్ళకపోవడమే మహాపాపం అయితే ఈ గురువుకి వ్యతిరేకంగా కూడా మాట్లాడడం మొదలెట్టింది. భాగవతం వ్యర్థమన్నది, రామాయణం వ్యర్థమన్నది, సకల ధర్మాచారాలకి వ్యతిరేకంగా మాట్లాడింది. అన్ని శ్లోకాలు మీకు చెబితే మీకే భయం వేస్తుంది, అంతలా భ్రష్టుదలైపోయింది. క్రమంగా తీర్థయాత్రలు పోయాయి. ఈ గురుద్రోహం చేసి 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 నీచులతో సంపర్కం చేసి ఈ వేశ్య వల్ల పనికిమాలిన వాళ్ళతో తిరిగి వాళ్ళతోటి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుందన్నమాట. ఆ రోజుల్లో ఒక వాట్సాప్ గ్రూప్. క్రమంగా ముసలితనం వచ్చింది. అంత్యకాలంలో రవ్వంత ఒక్కసారి మాత్రం గురువు గుర్తుకొచ్చాట. అయ్యో జగన్నాథపురం వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపించి కూడా ఏం వేడతానులే అనుకుని మళ్ళీ అంతలోనే చివరికి తన ఆస్తి అంతా పిల్లలకి నీచులకి వీళ్ళందరికీ సమర్పణ చేసి చివరి క్షణాల్లో రామకృష్ణ అనుకోవడం బదులుగా ఈ దౌర్భాగ్యాలు ఉంది కదా ఈ వేశ్య, దాన్నే తలుచుకున్నదట. దాని పేరు కృచ్ఛ్ర. కృచ్ఛ్ర కృచ్ఛ్ర అని టక్క చచ్చిపోయింది. ఆ పాపాత్మురాలి స్మరణ వల్ల చావడం వల్ల వెంటనే నరకానికి పోయింది. నరకంలో 1,00,000 సంవత్సరాలు నానాయాతన అనుభవించింది. కానీ అదృష్టం ఒక్క క్షణకాలం మాత్రం గురువుని తెలుసుకుంది కదా, ఆ పుణ్యం పుణ్యమే. ఆ పుణ్యం వల్ల ప్రేతంగా పుట్టింది. ప్రేతంగా పుట్టి ఇప్పటికి దాదాపు 21,000 సంవత్సరాలుగా, 21 కాదు 21,000 సంవత్సరములుగా ఈ అడవిలో మకాం పెట్టిందిట. తిండి ఉండదు, మంచినీళ్ళు ఉండవు. ఎవరైనా అరణ్యం నుంచి వెడుతూ ఉంటే భయపడితే అటువంటి వాళ్ళని పీక్కు తినగలిగేది ఈ ప్రేతం. ఎవరైనా భయపడకుండా అని గర్జిస్తే హడిలిపోయేది. 21,000 సంవత్సరములుగా చచ్చి చెడి ఓ 30-40 మంది దొరికారట దానికి ఆహారంగా. మిగతా కాలం అంతా తిండి లేక మలమల మాడిపోయింది పాపం. ప్రేతములు చచ్చి ప్రేతములు అవుతాయి కదా, అందువల్ల ఇంక మళ్ళీ చావు ఉండదు, ఆకలి తీరదు, దాహం తీరదు, అలాగని చావు ఉండదు. ఇది చచ్చే చావు అంటే. సాధారణంగా చచ్చే చావు అంటారే ఇదనమాట. చావరు, బతకలేరు. అలా 21,000 సంవత్సరములుగా ప్రేత రూపంలో అలవటించిపోతున్నాను. ఆనాడు హాయిగా ద్వారకలో భాగవతం విని గురువు వెంట పెడుతూ ఉంటే ఒక నీచురాలు తన సంభాషణతో సాహచర్యంతో నన్ను బొట్లో వేసుకుని భ్రష్టురాల్ని చేసింది. మహాత్మా ఉద్దాలక, ఇది నా చరిత్ర, నన్ను రక్షించు అని ఏడ్చింది ఈ మొదటి ప్రేతం. ఇప్పుడు రెండోవాడు బ్రహ్మరాక్షసుడు లేచాడు. అయ్యా నా చరిత్ర కూడా ఉందండి బాబు, నిజంగా ప్రభాసఖండంలో రాశారండి ఈ రాక్షసుడి చరిత్ర. పాపాత్ముల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అనమాట. వీడు కూడా, ఈ బ్రహ్మరాక్షసుడు కూడా పూర్వం ఒక స్త్రీ. ఇంతకీ ఎవరో తెలుసా? ఈ పక్కనున్న ప్రేతాన్ని పాడు చేసిన వేశ్య నేనేనండి. ఆ వేశ్యని ఈ పక్కవాడు చెప్పిందే, ఈ వాణి అన్నావాడిని జగన్నాథం వెళ్లకుండా పాడు చేసిన ఆ వేశ్యని నేనే. నేను చేసిన పాపాలు 1-2 లెక్క పెట్టలేం. ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టచ్చు, భూమి మీద ధూళి కణములు లెక్క పెట్టచ్చు, వర్షాకాలంలో వర్షధారైనా లెక్క పెట్టచ్చు. నేను చేసిన పాపాలన్నీ ఎన్ని కావు. నేను భక్తురాలివలే నటించాను, ఎంతోమందిని బొట్లో వేసుకున్నాను, సంసారుల్ని పాడు చేశాను, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంతోమందిని పాడు చేశాను. హాయిగా భార్యాభర్తలు కాపురం చేసుకుంటూ ఉంటే ఆ చిచ్చు పెట్టి ఈ భార్యలందరినీ వ్యభిచార వృత్తిలోకి దింపేశాను. నేను సర్వనాశనం చేశాను. ఒకప్పుడు నేను యాత్రకు వెళ్ళి
పరమధర్మాత్ముడైన మునీశ్వరుణ్ణి నా వల్ల వేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ ముని నా బొట్లో పడలేదు. దాంతో వాడి మీద 1000 రాని అభాండాలు వేశాను. ఏదో రకంగా వాడిని కౌగిలించుకుని భ్రష్టుని చేయడానికి ప్రయత్నించాను. అతనికి ఆగ్రహం వచ్చింది. మూర్ఖురాల, హాయిగా కఠోర దీక్షతో తపస్సు చేసుకుంటున్న నన్ను నువ్వు చేతులారా పాడు చేస్తున్నావు, కాబట్టి మంచినీళ్లు పుట్టనటువంటి స్థలంలో రాక్షసి వైపు అని చెప్పించాడు. వెంటనే నేను రాక్షసినైపోయాను. రాక్షసినైపోయాక క్రూరురాలనైపోయాను. ఆ అరణ్యంలో నుంచి వెళ్ళేటటువంటి జంతువుల్ని విరుచుకు తినేశాను. మహాత్ముల్ని చంపాను. ఈ పాపం వల్ల చచ్చాక 6 కోట్ల సంవత్సరముల పాటు, అంటే 5-6 కల్పముల పాటు నేను నరకంలో పడ్డాను. యుగాలు కాదు, కల్పముల పాటు నరకంలో పడ్డాను. అలా నరక శిక్షలు అనుభవించాను. అనుభవించి ఒక్కొక్కప్పుడు పులిగా, ఒక్కొక్కప్పుడు నక్కగా, ఒక్కొక్కప్పుడు కుక్కగా, ఇలా ఎన్నో జన్మలు ఎత్తాను. ఎత్తి చిట్ట చివరికి ఈ బ్రహ్మరాక్షస రూపం వచ్చింది. ఈ రాక్షస రూపంలో కూడా ఎంతోమందిని చంపాను, తిన్నాను, పాపాలు చేశాను, అలమటించిపోయాను. మీ రూపదర్శనం వల్ల నాకు ఇప్పటికీ కాస్తంత పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నన్ను ఎలాగో రకంగా రక్షించండి బాబోయ్ అన్నాడు ఈ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి వాడు. అంటే ఈ పక్కావిడి పాడు చేసిన వేశ్య వాటి వాడే. నేను ఇన్ని శిక్షలు అనుభవించాను. పాడైనవిడ, పాడు చేసిన వాళ్ళు ఇద్దరు ఇలాగే ఉన్నాం. ఇప్పుడు పురుష రూపంతో ఉన్న బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నాను, నన్ను రక్షించండి అనగా ఇప్పుడు ఈ 3వ ప్రేతం లేచింది. అదేమన్నది, అయ్యా నా కథ కూడా వినండి. నేను పూర్వకాలంలో ఒక ఆలయానికి ధర్మకర్తగా ఉన్నాను. ఆలయానికి వచ్చిన డబ్బంతా నేనే తినేసేవాడిని. ఎప్పుడూ ఎవరికీ ప్రసాదం పెట్టలేదు. ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్ళని డొనేషన్ ఇమ్మనేవాడిని. ఆ డొనేషన్ అంతా సొంతానికి వాడుకునేవాడిని. తెలిసి కానీ తెలియక కానీ ఆలయాలకు వచ్చిన సొమ్మంతా కేవలం సొంతానికి వాడుకుని ఆలయాభివృద్ధి చేయకపోతే వాళ్ళు చాలా ప్రమాదం పాలైపోతారు. కాబట్టి పెద్ద పెద్ద దేవస్థానాలకి ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఆ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో మేము చక్కగానండి దానికి ధర్మకర్తలం అయ్యామండి, చైర్మన్ అయ్యామండి అని ఆనందించకండి. చైర్మన్గా అయినప్పుడు ఈ చైర్ పవర్ ఉపయోగించుకొని మొత్తం సొమ్మంతా దిగబరింగినట్టయితే దేవుడికి సరిగ్గా సేవ చేయకపోతే నెక్స్ట్ ప్రేతం వీడే అవుతాడు. చాలా ప్రమాదం అది. ఎన్నోసార్లు చెప్పాను మీకు ఆ విషయం. నేను రామాయణంలో ఉత్తరాఖండలో అదే ఉంది. దేవుడి సొమ్ము ఏదో కాస్త ప్రసాదం రూపంలో తింటే తిన్నావు, మొత్తం సొమ్మంతా నువ్వే లాగేసుకుంటే ఏమైపోతావు, కొంతకాలానికి సర్వనాశనం అయిపోతావు. కాబట్టి ఈ దేవదాయ ధర్మదాయ శాఖ అనేటటువంటి శాఖలోకి చేరినటువంటి ఈవోలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాటికి చైర్మన్స్ ఉంటారు కదా, ఆహా మా గవర్నమెంట్ వచ్చింది మేము చైర్మన్ అయిపోయాం అనుకోకండి. చైర్మన్ కాదు, ఆ తర్వాత అడవిలో ప్రేతమన్ అవుతావు నువ్వే. ఆ తర్వాత నిన్ను ఎవడూ రక్షించలేడు. చక్కెర పొంగలు నువ్వే పట్టుకుపోయి, దేవస్థానం లడ్డూలన్నీ నువ్వే పట్టుకుపోయి, దర్శనం టిక్కెట్ల డబ్బులన్నీ కొట్టేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఏమవుతారండి? దేవుడి సొమ్ము మహాభయంకరమైనది. అందుకే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి రాజ్యాన్ని దానం చేస్తున్నప్పుడు దేవబ్రాహ్మణ మాన్యములు విడిచి అన్నాడు ఆయన. దేవతలకి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి ఈ మాన్యములు జోలికి వెళ్ళొద్దన్నాడు. అంతే, వెళ్ళామా చచ్చిపోతాం, రేపొద్దు నిన్ను ఎవడో కాపాడలేడు. అప్పుడు నువ్వు సర్వనాశనం అయిపోతావు. దేవుడి సొమ్ము ఎంత ప్రమాదకరమైందో అనుభవించేవాడికి తెలుస్తుంది. ఆ దేవుడి సొమ్ము అర్చకుల కోసం, దాంతోపాటుగా అభిషేకాల కోసం, అలంకారం కోసం, అభివృద్ధి కోసం. అందుకే ప్రైవేట్ చేయాలండి. అసలు మీరు చూడండి, ఇలా ప్రైవేటు ఆలయాలు ఎంత బాగుంటున్నాయి. చక్కగా ఫ్యాన్లు పెడతారు, ఇక్కడికి వస్తే భక్తుల్ని గౌరవిస్తారు, కార్యక్రమాలు బాగా సాగుతాయి. ఎందుకంటే వీళ్ళకి భక్తి ఉంటుంది కనుక. దీని మీద వాళ్ళకి ఆశ ఉండదు, దీనివల్ల ఏదో లాభపడదామని అనిపించదు. యోగి లాంటి వాళ్ళు వస్తేనే ఈ దేశం బాగుపడతాయి, లేకపోతే ఇలాగే పాడైపోతున్నాం అన్నమాట మనం. సరే, భగవంతుడే రక్షించుకోవాలి. జై శ్రీరామ్. మొత్తం దేవుడి సొమ్మంతా తిన్నట్ట. అలా తిని ధర్మకర్తల మండలిలో ఉండి, అధ్యక్షుడిగా ఉండి, కోట్లు గడించి చివరికి శరీరం అంతా ముసలితనం వచ్చాక జర్జరీభూతం అయిపోయింది, ముసలాడైపోయాడు. వార్ధక్యంలో గొంతుకులో గురకొచ్చేసింది,
శ్వాస ఆడలేదు అంటూ మూలుగుతూ మంచం మీద పడి తీసుకు తెచ్చాడు. ఇంత కష్టపడి వీడు సంపాదించిన ఈ మోసపు సొమ్ము అంత్యకాలంలో వీడిని రక్షించలేదు. వీడి పెళ్ళాం బిడ్డలంతా వీడి నోట్లో తులసి తీర్థం కూడా వేయలేదు. ఈ పాపిష్టి సొమ్ము అంతా సంపాదించి పెళ్ళాం బిడ్డలకి ఇస్తే వాళ్ళు రక్షిస్తారనుకుంటారేమో, ఏమీ రక్షించరు. ఎప్పటికైనా మీకు దిక్కు దేవుడే, హరుడు గురుడు తప్ప ఇంకెవరూ రక్షించరు. అంత్యకాలంలో రక్షించేది పరమాత్ముడే. అలా చివరి రోజుల్లో తిండి లేక గిజగిజలాడి తెచ్చాడు. ఏది ఎంత అద్భుతమైన ఐశ్వర్యం ఉండి, పాలన ఉండి, సంపద ఉండి, దేవుడు సొమ్ము తిన్న పాప ఇష్టవాడు చివరి రోజుల్లో దిక్కులేని చావు తెచ్చాట. చావుగానే కుక్కని ఇడిచినట్టుగా ఇంట్లో వాళ్ళు ఈడ్చి అవతల పారేశారు. ఆ తర్వాత ఈ పాపం వల్ల వీడు 1000 సంవత్సరాలు నరకం పాలయ్యాడు. ఇప్పుడు ప్రేతాత్మ అయిపోయాడు. ఇదండి నా చరిత్ర అన్నాడు మూడోవాడు. ఈ ముగ్గురి చరిత్రలు వినగానే ఉద్దాలోగడికి చాలా జాలి కలిగింది. ఓహో, భార్గవుడితో యాత్రకి వెళ్ళి ఆయనతో పాటు జగన్నాథపురం వెళ్ళక నాశనమైపోయిన ప్రేతాత్మ అయిన వాణి, ఈ వాణిని పాడు చేసిన వేశ్య బ్రహ్మరాక్షసుడు, దేవుడి సొమ్ము దిగమరింగిన పాపాత్ముడు ఈ మూడవ ప్రేతాత్మ. వీళ్ళని ఎలా తరింప చెయ్యాలి అనుకున్నట్టు ఉద్దాలకుడు. వెంటనే ఆయన, ఇది కలియుగం, మేము కూడా తీర్థయాత్రలకే బయలుదేరాం, అయినా మిమ్మల్ని ఎలా బాగు చేయాలో నాకు తెలియటం లేదు, మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే మీకోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెడతాను అన్నాడు ఆయన. అని వాళ్ళని అక్కడ అట్టే పెట్టి తన యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. యోగశక్తితో భూలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు ఆయన. మహాత్మా బ్రహ్మదేవ, మాకు ఈ కలియుగం అంటే చాలా భయం. ఈ కలియుగంలో ఎక్కడుండాలో తెలియక తీర్థయాత్రకి బయలుదేరాం. అసలే ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవులు అల్లసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అలసాహ, ఎక్కువ మంది సోమరిపోతులు. ప్రొద్దుట లేవడం అనేది తగ్గిపోతున్నట్టు. కలియుగంలో పెందలాళ్ళే లేవడం అంటే 8 అనమాట. నేను చూస్తున్నానుగా, గురువుగారు రేపు పొద్దున్న 8 పెందలాళ్ళే లేచిపోతానండి. ఇది ఎర్లీగా లేవడం అంటే. పెందల కడ ప్రొద్దుటే లేవడం అంటే 8 లేవడం. ఇంకా లేటుగా లేవడం అంటే ఏమిటో తెలియదు, అది ఎవడికి తెలియదు. ఏ పని చెప్పినా అంతే. తొందరగా రమ్మంటే 7 రమ్మంటే 9 వస్తాడు. మంత్రోపదేశం అంటే 9:30కు వచ్చి, పొద్దున్నే లేచానండి 8 కానీ మీ దగ్గరికి రాలేకపోయానండి అంది ఒక ఆవిడ. కాలప్రభావం వల్ల ప్రాతకాలంలో లేవడం తగ్గిపోతుంది. కారణం ఏమిటంటే రాత్రిపూట 12 అయినా వాట్సాప్లే. అందరి దగ్గర ఒక అద్భుతమైన పిశాచం ఉంది, కర్ణ పిశాచం, నేత్ర పిశాచం. చెవులో పెట్టేసుకుని అందులో పాటలన్నీ హూ 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 అని ఎగిరి గంతులేసి వినడం. ఇక రాత్రిపూట కూడా దుప్పటి కప్పేసుకుని లోపల చూడటమే. ఆ మధ్య రైలు ప్రయాణం చూశాను. ఆ ఏసీ కంపార్ట్మెంట్లో దుప్పటి వాడు కప్పుకుని ఇలా పెట్టుకున్నాడు అనమాట. లోపల ఏమిటో రంగులు అంటే లోపల ఇది రంగులు, ఇదనమాట రంగు పడుద్దంటే కర్మ. అలా 12 అయినా 1 గంట అయినా ఈ దిక్కుమాలని సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అవే చూసుకుంటే ఇక మొగుడు పెళ్ళాల మధ్యలో మాట ఎక్కడ ఉంటుంది, మనిషికి నిద్ర ఉంటుంది, కళ్ళు మండిపోతాయి, పొద్దుటేం లేస్తాడు, ఉదయం లేవలేడు కనుక ఆ పూటంతా అలసట, శరీరం అంతా పాడైపోతుంది. కాబట్టి ఈ కలియుగంలో లేవడం ఉండదు, సోమరితనం పెరిగిపోతుంది. ఇక రెండోది మందబుద్ధి బలుడు, తెలివితేటలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. అందుకే ఓ పావు గంట క్రితం ఫోన్లో మాట్లాడాక, ఒరే ఇందాక ఎవరన్నా మాట్లాడారు, ఎవరు మాట్లాడారండి గురువుగారండి అని నన్ను అడగడం. మళ్ళీ ఎవరు మాట్లాడారో నువ్వు మాట్లాడి నన్ను అడుగుతావేటయ్యా అంటే వాడి పేరు కూడా మర్చిపోయాడు. ఈ ప్రపంచంలో కలియుగంలో ఎక్కువ మందికి గుర్తుండేది ఏంటంటే మహా అయితే వాడి పెళ్ళాం లేదా భార్యకి భర్త, అది గుర్తుండకపోవచ్చు. క్రమంగా మొగుడు పిల్లలు ఒకరికొకరు గుర్తుంటారు, లేదా పిల్లలు ఉంటే పిల్లలు గుర్తుంటారు. మా అబ్బాయి మా అమ్మాయి ఇంతే, ఇంకెవరు గుర్తుండరు.
పావు గంట క్రితం విన్న కథ మళ్ళీ పావు గంట తర్వాత అడగండి. ఈ ఉపన్యాసం అయిపోయాక ఇవాళ ఏం చెప్పారు గురువుగారు? ఏదో ముగ్గురు గురించి చెప్పారండి. ఎవరా ముగ్గురు అంటారు. మళ్ళీ ఒక ఆవిడ ఆఖరణ వచ్చిందండి ఉపన్యాసం అయ్యాక ఒకసారి, ఈ పురాణం అయ్యాక, గురువుగారు ఇందాక మీరు ముగ్గురు గురించి చెప్పారు, ఎవరండి ఆ ముగ్గురు అంటే, ముగ్గురు ప్రేతాత్మల గురించి అనుకుంటానని పక్క ఆవిడ ఎవరో చెబుతోంది. విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత మర్చిపోతూ ఉంటారు. అందువల్ల బుద్ధి బలం తక్కువగా ఉంటుంది. రేపు ప్రయాణం అవ్వాలి, ఏ రైలుకి వెళ్ళాలో వాడికి తెలియదు. అసిస్టెంట్కి నేను అసిస్టెంట్ని కలియుగంలో, ఇదో స్టంటు. చూడండి చాలామంది, రేపు రైలుకి వెడుతున్నట్టు కదా, ఏ రైలు కంటే వాట్సాప్ చూసి చెప్తానండి అంటే బయలుదేరే ముందు చూసుకుంటాడనమాట. వీడు అదృష్టం బాగుంటే రాత్రి 9ంటికి లేదా పొద్దున్న 9ంటికి రైలు వెళ్ళిపోతే వెరిమోహం వేసుకు చూస్తాడు. పొద్దున్న 9 అనుకోలేదండి, 9:20 AM అనుకోలేదు దానాపూర్ ఎక్స్ప్రెస్, 9:20 PM అనుకుని దాణా వేసుకుంటున్నానండి, ఈ లోపు అది రవాణా అయిపోయిందండి. ఇలాగే మొన్న రైలు పోయింది ఒకటికి. ఇలాగే ఇంకో తెలివైన వాడు ఉన్నాడు, టిక్కెట్ మీద ఏమనుంది 6వ తారీఖున ఉందిట, వీడు 7వ తారీఖు నాడు వెళ్ళాడు, రైలు ఎక్కాడు, A1 25 బెర్త్ నాదండి అంటాడు, వాడు నాదంటాడు, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే TT వచ్చాడు, ఏమయ్యా నీకు ఎవరైనా బుర్ర ఉందా, నిన్ను ఎక్కాల్సిన రైలు వాడు ఎక్కేమిటి అన్నట్టు ఈ పక్కవాడిని. అలాంటి తెలియని వాడు తేరవుతారు ఈ కలియుగంలో. అందువల్ల మందబుద్ధి బలులు అనమాట, అల్పతరాయువులు, ఆయువు తక్కువగా ఉంటుంది. అలా పుట్టగానే ఢామ్. అదేంటండి పుట్టిన 6వ రోజు ఆపరేషన్ ఏంటంటే అసలు ఎవడన్నా వెంటనే అవుతాడు. 6 రోజులు పిల్లలకి ఆపరేషన్ ఈ కలియుగంలో. అందుకే ఉగ్ర రోగ సంకలితులు, రోగాలతో పీడింపబడుతూ ఉంటారు. ఐశ్వర్యం తక్కువగా ఉంటుంది, ఆనందం తక్కువగా ఉంటుంది, ఏ పని చేయలేరు. అది కలియుగ మానవ లక్షణం. అందున శ్రీకృష్ణ పరమాత్ముడు శరీరం విడిచిపెట్టడంతో కలిపురుషుడు భూమండలాన్నంతా ఆక్రమించుకుని పీడిస్తున్నాడు. ఎక్కడ చూసినా కష్టాలు నష్టాలు ఎక్కువైపోయాయి. అందుకని మేము తీర్థయాత్రలకు బయలుదేరాం. ఆ తీర్థయాత్రల మధ్యలో కూడా రామరామ మధ్యలో ప్రేతాలు భూతాలు మాకు. కాబట్టి బ్రహ్మదేవ, ఈ కలియుగంలో భయంకరమైన బాధలు పడుతున్న ప్రేతాత్మలకి విముక్తి ఎవడు కలిగిస్తాడు? నువ్వు తక్షణం మాకు సమాధానం చెప్పకపోతే మాకు ఈ భూలోకంలో ఉండాలనిపించటం లేదు. కలియుగంలో పుండరీకాక్ష దర్శనం అవ్వడం లేదు. విష్ణువు లేకపోతే మేము ఉండలేం, హరి లేకపోతే ప్రాణత్యాగం చేద్దామనుకుంటున్నాం. కలియుగంలో కష్టాల నుంచి విముక్తి కలిగించే క్షేత్రం ఏదైనా ఉందా లేదా? ఇటు మాకు ఒక మంచి స్థలాన్ని చూపించు. మేము ఇక్కడికి రావడానికి మూల కారణం భూలోకంలో 3 ప్రేతాలు. ఆ ప్రేతాలు అల్లాడిపోతున్నాయి నానా పాపాలు చేసి. కాబట్టి నీచులతో స్నేహము చేసి ప్రేతములుగా బ్రహ్మరాక్షసులుగా మారిపోయిన వారికి ఉద్ధరణ ఎలా జరుగుతుంది? మేము కూడా నీచులతో సంపర్కం వల్ల దెబ్బతినకుండా సత్సాంగత్యం చేసి తరించడానికి ఏదైనా ఒక మార్గం చెప్పు అనగా బ్రహ్మదేవుడు ఉద్దాలకుడితోటి ఆయన పక్కనున్న ఋషులతోటి ఇలా అన్నాడు. మా విషాదం వ్రజధ్వం హి ఉపదేక్ష్యామివో హితం ఇతో వ్రజధ్వం పాతాళం యత్రాస్తే దైత్యసత్తమః తంగత్వా పరిపృచ్ఛత్వం ప్రహ్లాదం దైత్యసత్తమం సజ్ఞాస్యతి హరే స్థానం యాథా తథ్యేన భోద్విజాః. మహాత్ములారా, ఎక్కువ బెంగ పెట్టుకోకండి. కలియుగం వచ్చింది, ఈ కలియుగంలో సుఖంగా ఉండలేకపోతున్నాం, అనారోగ్యాల పాలైపోతున్నాం. ఎక్కడ చూసినా మనుషులే పిశాచాలు, కొన్ని చోట్ల నిజంగా పిశాచాలు అని మీరేమీ కుంగిపోవలసిన అవసరం లేదు. మీకు మంచి హితం చెబుతా వినండి. శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో ఎక్కడో ఒక చోట ఉన్నట్టు రహస్యంగా, ఆ స్థలం నాకు తెలియదు, ఆ స్థలాన్ని గ్రహించి ఫలానా చోట విష్ణు ఉన్నాడు, అక్కడికి వెడితే ఎటువంటి ప్రేతాత్మలకైనా విముక్తి కలుగుతుంది, తపస్సు చేసే వాళ్ళకి తపస్సు ఫలిస్తుంది అని మీకు చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ప్రహ్లాద కుమారుడు. మీరు వెంటనే ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రహ్లాదుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారా మీకు అన్ని శుభాలు కలుగుతాయి అనగానే
ఆనందపడిపోయాడు ఆయన. తన ఋషుల్ని వెంట పెట్టుకున్నాడు. వెంటనే పాతాళానికి వెళ్ళాడు. పాతాళ లోకంలో ప్రస్తుతం ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆయన అక్కడే కలియుగాంతం వరకు ఉంటాడు. ఆయన మహాచిరజీవి. శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షం వల్ల ఆయన హాయిగా పాతాళంలో ఉన్నాడండి. రాక్షసుల్లో కొంతమంది ఈయన మాట ఎప్పుడూ జవదాటరు. ఈయన ఏం చెబితే అది వింటారు. అందువల్ల ఆ రాక్షసుల నాయకత్వం వహించి వారందరినీ సరైన మార్గంలో పెడుతూ ఉంటాడు ఆయన. రాక్షసులంతా పాపాత్ములు కాదుగా. రాక్షసుల్లో కొంతమంది క్రూరులు ఉన్నా, కొంతమంది ప్రహ్లాదుని యొక్క అనుచరులు ఉన్నారు. ప్రహ్లాదుడు చెప్పినట్టల్లా వింటారు వాళ్ళు. ప్రహ్లాదుడు వారి చేత నిరంతరం నారాయణ నామ సంకీర్తనం చేయిస్తూ ఉంటాడు. నారాయణాన్ని నోరారా పలికితే చాలు అని పరమక్రూరుడైన రాక్షసుల్ని కూడా సాత్వికులుగా మార్చాడు ఆయన.